Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography class 10th లో నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఇది ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఫారెస్ట్ అలాగే వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కోసం ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ అనేవి నేర్చుకుంటాం ఈ లెసన్లో, రైట్? ఆల్రెడీ చాలా సార్లు మనం చదివాము ఇది, కానీ ఇంకా డీటెయిల్స్ అనేవి నేర్చుకుంటాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి, వీ షేర్ దిస్ ప్లానెట్ విత్ మిలియన్స్ ఆఫ్ అదర్ లివింగ్ బీయింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ బ్యాక్టీరియా లైకెన్స్ టు బనియాన్ ట్రీ. ఓకే, సో మనం షేర్ చేసుకుంటున్నాం ఈ ప్లానెట్ని. సో ఈ గ్రహాన్ని, ఈ ఎర్త్ని మనం షేర్ చేసుకున్నాం ఎవరితో? మిలియన్స్ ఆఫ్ అదర్ లివింగ్ బీయింగ్స్. సో కొన్ని మిలియన్స్ ఆఫ్ అదర్ లివింగ్ బీయింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఏంటవి? సో స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి బ్యాక్టీరియా వరకు, అలాగే లైకెన్స్ నుంచి బనియన్ ట్రీ వరకు, రైట్? సో ఇలా మనం వీళ్ళందరితో మనం లైఫ్ని షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఎలిఫెంట్స్ అండ్ బ్లూ వేల్స్. సో బనియన్ ట్రీస్, ఎలిఫెంట్స్, బ్లూ వేల్స్, వీటన్నిటితో మనం లైఫ్ని షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. So this entire habitat that we live in has a immense biodiversity. So మనం ఉంటున్న ఎంటైర్ హ్యాబిటేట్, సో ఎంటైర్ ఏరియా అంతా కూడా, ఈ ప్లేస్ అంతా కూడా, ఓకే, సో హ్యాస్ ఇమ్మెన్స్ బయోడైవర్సిటీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకరకాల, ఓకే, ఇమ్మెన్స్ అనమాట, చాలా ఎక్కువ బయోడైవర్సిటీ అనే ఉంది. ఓకే, బయోడైవర్సిటీ అని చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఓకే, బయోడైవర్సిటీ అంటే ఎగ్జాక్ట్ గా తెలుగులో చెప్పాలంటే జీవ వైవిధ్యం. ఓకే, జీవ వైవిధ్యం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, రైట్? వీ హ్యూమన్స్ అలాంగ్ విత్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఎకలాజికల్ సిస్టమ్ ఇన్ విచ్ వీఆర్ ఆల్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ దిస్ సిస్టమ్ ఫర్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. సో మనం హ్యూమన్ బీయింగ్స్, ఇది ఒక కాంప్లెక్స్ వెబ్. సో విత్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, మనము ప్లస్ అలాంగ్ విత్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, వీటన్నిటితో కలిసి ఒక కాంప్లెక్స్ వెబ్ ని మనం ఒక క్రియేట్ చేసుకున్నాం, ఒక వెబ్ ని. ఓకే, సో దీంట్లో ఒక ఎకోలాజికల్ సిస్టమ్, ఇదంతా కూడా ఒక ఎకోలాజికల్ సిస్టమ్. సో ఇన్ విచ్ వీఆర్ ఓన్లీ ఏ పార్ట్. ఇందులో మనం ఒక పార్ట్ మాత్రమే, ఇంత ఎకోలాజికల్ ఈ సిస్టమ్ లో మనం ఒక పార్ట్ మాత్రమే. అండ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ దిస్ సిస్టమ్, మనం చాలా వరకు దీనిపైన డిపెండ్ అయ్యే ఉంటాం. సో ఈ సిస్టమ్ మీద మనం డిపెండ్ అయ్యే ఉంటాం ఎక్కువగా. ఓకే, ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్, మన యొక్క ఎగ్జిస్టెన్స్, మనం ఇక్కడ ఉండడానికి, బ్రతకడానికి మనం దీని మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటాం, ఆధారపడే ఉంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ రీక్రియేట్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వీ బ్రీత్, ద వాటర్ వీ డ్రింక్ అండ్ సాయిల్ దట్ ప్రొడ్యూసెస్ అవర్ ఫుడ్ వితౌట్ విచ్ వీ కెనాట్ సర్వైవ్. సో ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏం చేస్తాయి? రీక్రియేట్ చేస్తాయి, మళ్ళీ రీక్రియేట్ చేస్తాయి. దేన్ని? ఎయిర్ని కానీ, వాటర్ని కానీ, సాయిల్ని కానీ, వీటన్నిటిని రీఫ్రెష్ చేస్తుంటాయి ఇవి. సో ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం. సో ఇవి లేకుండా మనం బ్రతకలేం. అలాగే ఫారెస్ట్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ద ఎకలాజికల్ సిస్టమ్ యాజ్ దీస్ ఆర్ ఆల్సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆన్ విచ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ డిపెండ్. సో అలాగే ఫారెస్ట్ కూడా, అడవులు కూడా ఒక కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి ఈ ఎకలాజికల్ సిస్టంలో. సో ఇవి మెయిన్ ప్రొడ్యూసర్, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆన్ విచ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, రైట్? ఎందుకంటే ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ ప్రొడక్షన్ ఇదంతా కూడా ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్, ఇదంతా కూడా హ్యూమన్స్ యూజ్ చేస్తారు, యానిమల్స్ యూజ్ చేస్తాయి, బర్డ్స్ యూజ్ చేస్తాయి, వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారు. ఇవి ఒక ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అవుతున్నాయి ఫారెస్ట్ అనేవి, రైట్? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఆర్ బయోలాజికల్ డైవర్సిటీ అని కూడా అనొచ్చు. సో ఇది ఈజ్ ఇమ్మెన్స్లీ రిచ్ ఇన్ వైల్డ్ లైఫ్ అండ్ కల్టివేటెడ్ స్పీసెస్, డైవర్స్ ఇన్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ but closely integrated in a system through multiple network of interdependence. Okay, so biodiversity, జీవ వైవిధ్యం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫామ్ అనేది ఉంది. వైల్డ్ లైఫ్ స్పీసీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్, ఇదంతా కూడా కలిస్తేనే అవుతుంది. లైక్ హ్యూమన్స్, అన్ని కూడా హ్యూమన్స్ కానీ, యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, బర్డ్స్ కానీ, ఇదంతా కూడా ఇవన్నీ కలుస్తాయి, రైట్? డైవర్స్ ఇన్ ఫామ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డైవర్స్ ఇన్ ఫామ్ అండ్ ఫంక్షన్, అవి చేసే పనుల్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వాటి యొక్క ఫంక్షన్స్ కూడా డిఫరెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్, ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది, రైట్? ఒక్కొక్క ప్రాణికి కూడా. సో డైవర్స్ ఇన్ ఫార్మ్ అండ్ డైవర్స్ ఇన్ ఫంక్షన్. సో ఇమ్మెన్స్లీ రిచ్, సో ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువగా వైల్డ్ లైఫ్ అండ్ ప్లాంట్ స్పీసెస్. డైవర్స్ ఇన్ ఫార్మ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి, కానీ వాటి ఫంక్షన్ లో కానీ, ఫామ్ లో కానీ డైవర్స్ ఉన్నా, బట్ క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ సిస్టమ్. ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లో ఒక భాగం, క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్, ఒకదానికి ఒకటి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ సిస్టమ్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్డిపెండెన్సీస్. అంటే ఇంటర్డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక యానిమల్ మీద ఇంకొక యానిమల్, ఓకే, సో ఒక నార్మల్ యానిమల్ ఉంది, అది ప్లాంట్ మీద ఆధారపడి ఉంటుంది, రైట్? ఇది దీని మీద డిపెండ్ అయింది. ఈ యానిమల్ మీద ఇంకొక యానిమల్ డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మల్టిపుల్ నెట్వర్క్, ఇదంతా ఒక నెట్వర్కే.
ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే ఉంటాయి. సో ఇవంతా కూడా ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నాయి. సో నార్మల్గా అయితే ఒక ప్లాంట్ వేరు, యానిమల్ వేరు, డిఫరెంట్ కదా, డైవర్స్ కదా అన్ని కూడా. కానీ ఇవన్నీ కూడా ఇవి చేసే పని వేరు, ఇవి చేసే పని వేరు, రైట్? కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టంలోనే ఉన్నాయి, క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ సిస్టమ్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీస్. సో ఇంటర్ డిపెండెన్సీస్ గల ఇవన్నీ కూడా క్లోజ్గా ఉన్నాయి. సో ఒక యానిమల్ ఉంది, సో ఈ యానిమల్ ఒక యానిమల్ తింటుంది అనుకోండి, దీనికి దానికి ప్లాంట్కి సంబంధం లేదు కాబట్టి. కానీ ఈ యానిమల్ ప్లాంట్ని తింటుంది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఈ ప్లాంట్కి ఈ యానిమల్కి లింక్ ఉన్నట్టే, రైట్? ఇది ఈ యానిమల్ తిన్నా సరే ఈ యానిమల్కి దీనికి లింక్ ఉన్నట్టేగా, ఈ ప్లాంట్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఒక నెట్వర్క్ ద్వారా ఇంటర్ డిపెండెన్సీ. సో ఒక దాని మీద ఒక ఆధారపడుతూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యే ఉంటాయి, క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్, ఒకదానితో ఒకటి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఇట్లా. సో ఇవి మనకు చూడడానికి అవి డైవర్స్ ఫామ్ ఉన్నా, అవి చేసే పనులు డిఫరెంట్ అయినా, సో ఇవి ఎలాగున్నా సరే ఇవన్నీ కూడా క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇదంతా కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా ఇన్ ఇండియా. సో ఇండియాలో ఫ్లోరా అండ్ ఫనా కోసం మనం తెలుసుకుంటాం. సో ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ దట్ దేర్ ఆర్ సమ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ విచ్ ఆర్ యూనిక్ ఇన్ యువర్ ఏరియా, రైట్? సో మనం చుట్టూ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ అనేవి మన చుట్టూ కనిపిస్తాయి, అవి యూనిక్ ఇన్ యువర్ ఏరియా. సో అవి మీ ఏరియాలో యూనిక్ స్పెషల్ అయి ఉండొచ్చు, రైట్? ఇన్ ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాస్ట్ array of biological diversity. So India, so world's richest countries, so one of the world's richest countries in terms of biological diversity. So biological diversity అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ, ఓకే? అండ్ దిస్ ఈజ్ పాసిబిలీ ట్వైస్ ఆర్ ట్రైస్ ద నెంబర్ ఎట్ టు బి డిస్కవర్డ్. సో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ట్వైస్ ఆర్ ట్రైస్, సో దీనికంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు, ఇంకా డిస్కవర్ అవ్వాలి. సో you have already studied in detail about the extent and variety of forest and wildlife resources in India. So మనం ఆల్రెడీ ఫారెస్ట్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కోసం మనం ఆల్రెడీ చదువున్నాం, రైట్? అండ్ యూ హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో మనందరికీ ఆల్రెడీ తెలుసు సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, రైట్, డైలీ లైఫ్లో. అండ్ దీస్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఆర్ సో వెల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ దట్ we take these for granted, but lately they are under great stress mainly due to insensitivity to our environment. సో మనం ఏం చేస్తాం, సో మనకి ఆల్రెడీ తెలుసు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో దీస్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫనా ఆర్ వెల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మన డైలీ లైఫ్లో కలిసిపోయాయి. సో పూర్తిగా మనం వాటిని కలిపేసుకున్నాం, రైట్? కానీ బట్ లేట్లీ దే ఆర్ అండర్ గ్రేట్ స్ట్రెస్, అవన్నీ కూడా చాలా స్ట్రెస్ ఆ డేంజర్లో ఉన్నాయి. సో డ్యూ టు ఇన్సెన్సిటివిటీ టు అవర్ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్కి అవి సెట్ కావడం లేదు, రైట్? ఇన్సెన్సిటివిటీ, ఓకే, ఇన్ స్ట్రెస్లో ఉన్నాయి అవి, ఓకే? సమ్ ఎస్టిమేట్స్ సజెస్ట్ దట్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఇండియాస్ రికార్డెడ్ విత్ flora and 20% of its mammals are on the threatened list. Okay, so some estimated suggests, so estimate చేసిన కొన్ని సజెషన్స్ ఏంటంటే చూడండి, అట్లీస్ట్ 10% ఆఫ్ ఇండియాస్ రికార్డెడ్ వైల్డ్ ఫ్లోరా. సో వైల్డ్ ఫ్లోరా అంటే ఫ్లోరా అండ్ ఫనా అంటాం కదా. సో ఫ్లోరా అంటే ప్లాంట్ లైఫ్, సో వైల్డ్ ప్లాంట్స్ అని కూడా అందులో ఒక 10%, అలాగే మ్యామల్స్లో, అలాగే కొన్ని మ్యామల్స్లో 20% అనేవి థ్రెటెండ్ లిస్ట్లో ఉన్నాయి, అంటే థ్రెట్ ఉంది వాటికి, ఓకే? అలాగే మెనీ ఆఫ్ దీస్ వుడ్ నౌ బి categorized క్రిటికల్, దట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, లైక్ చీతా చూడండి, ఓకే? మెనీ ఆఫ్ దీస్, సో అందులో ఇంకా చాలా కూడా క్రిటికల్ కేటగిరీలో కూడా ఉన్నాయి, రైట్? అంటే క్రిటికల్ అంటే వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెంట్ అయిపోతాయి, అంటే ఇక మరి అవి ఉండవు, ఎక్స్టెంట్ అయిపోతే మరి ఉండవు, అవి అర్థపైన లేనట్టే, రైట్? లైక్ చీతా కానీ, పింక్ హెడెడ్ డక్, మౌంటైన్ క్వైల్, ఫారెస్ట్ స్పాటెడ్ ఔలెట్, అలాగే ప్లాంట్స్ లైక్ మధుకా ఇన్సిగ్నిస్, ఓకే? మధుకా ఇన్సిగ్నిస్ ఏ వైల్డ్ వెరైటీ ఆఫ్ ద మహువాకా వైల్డ్ వెరైటీ, వైల్డ్ టైప్ అనమాట, ఓకే? ఇది ఓకే. అండ్ హుప్టార్డియా, ఓకే? హుబార్డియా హెప్టనేరియన్, ఓకే? హుబార్డియా హెప్టనేరియన్ అండ్ ఏ స్పీసెస్ ఆఫ్ ద గ్రాస్, ఇది ఒక గ్రాస్ టైప్ అనమాట, ఓకే? గ్రాస్ లాంటి, గడ్డి లాంటి, రైట్? ఇన్ ఫ్యాక్ట్ నో వన్ కెన్ సే హౌ మెనీ స్పీసెస్ మే హ్యావ్ ఆల్రెడీ బీన్ లాస్ట్. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్లో ఉన్నాయి, లైక్ ఇవన్నీ ఎక్స్టెంట్ అయిపోయినాయి, రైట్? సో వర్డ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ లైక్ చీతా కానీ, పింక్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాయి, ఓకే? అండ్ సో ఇందులో అలాగే మనకి అన్ని ఇప్పటికే ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయాయి కూడా మనకి తెలియదు, సో నో వన్ కెన్ సే, చెప్పలేము కూడా. అండ్ టుడే వీ ఓన్లీ టాక్ ఆఫ్ ద లార్జర్ అండ్ మోర్ విజిబుల్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ హ్యావ్ బికమ్ ఎక్స్టెంట్, బట్ వాట్ అబౌట్ స్మాలర్ అండ్ యానిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ ప్లాంట్స్? సో మనం పెద్ద యానిమల్స్ మనకు కనిపించే వాటి కోసం అవి ఎక్స్టెంట్ అయిపోతే మనకు తెలుస్తుంది, మరి ఇన్సెక్ట్స్ కానీ, ప్లాంట్స్ కానీ, ఇవన్నీ ఎన్ని ఎక్స్టెంట్ అయిపోయి ఉంటే మనకి తెలియదు, రైట్? చూడండి, ఇక్కడ వానిషింగ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అనేవి ఇక్కడ అంతరించిపోతున్నాయి, వానిష్ అయిపోతున్నాయి, కనిపించకుండా వెళ్ళిపోతున్నాయి, రైట్? సో ద డైమెన్షన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఇన్ ఇండియా ఆర్ స్ట్రాగరింగ్. సో డిఫారెస్టేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, పెరుగుతుంది, రైట్?
అండ్ ఫారెస్ట్ కట్ చేయడం, రైట్, డిఫారెస్టేషన్. ద ఫారెస్ట్ అండ్ ట్రీస్ కవర్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఎస్టిమేటెడ్. సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత ఉందంటే కంట్రీ 8,07,276 square kilometers, which is 24.56% of the total geographical area. Okay, and dense forest 12.4%, and open forest 9.26%, and mangrove 0.15%. So ఈ పర్సంటేజ్లు ఈ వాల్యూలు అన్ని కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేటా అండ్ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా చూసుకొని ఇవి అప్డేట్ చేసుకుంటుండాలి. ఓకే, ఎంత ఫారెస్ట్ ఉంది, ఏ ఫారెస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అప్డేషన్లో ఉండాలి మీరు ఎప్పటికప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇంత ఏరియాలో మనకి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఉంది. అది పర్సంటేజ్ ఎంత అవుతుంది టోటల్ ఏరియాలో 24.56. అలాగే అందులో డెన్స్ ఫారెస్ట్ అనేది బాగా థిక్గా ఉన్న ఫారెస్ట్ 12.4, ఓపెన్ ఫారెస్ట్ 9.26 ఉంది. అంటే అక్కడక్కడ ట్రీస్ ఉంటాయి ఓపెన్ ఫారెస్ట్, రైట్. కానీ బాగా డెన్స్ ఉన్నవి ఇవి 12.4%, ఫుల్ కంప్లీట్గా ఉంటుంది అనమాట ట్రీస్ అనేవి. ఓకే, అండ్ మ్యాంగ్రోవ్స్ చూసుకుంటే 0.15% మ్యాంగ్రోవ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డేటా అంతా కూడా ఇంపార్టెంట్. ఓకే, సో అప్డేట్ చేసుకుంటుండండి. ఓకే, అకార్డింగ్ టు ద స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019. సో 2019 ప్రకారం వచ్చిన ఫారెస్ట్ రిపోర్ట్ మీద ఇది ఉంటుంది, రైట్. ద డెన్స్ ఫారెస్ట్ కవర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 3,976 square kilometers since 2017 నుంచి చూసుకుంటే 3,976 square kilometers డెన్స్ ఫారెస్ట్ కవర్ అనేది పెరిగింది 2019లో ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం అయితే. ఓకే, however this apparent increase in the forest cover is due to the conservation measures, management interventions and plantations etc by different agencies చేసిన మేనేజ్మెంట్ అంత అనమాట. కన్జర్వేషన్ చేశారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో అందువల్ల ఈ ఇంక్రీజ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డేటా, ఇక్కడ ఇచ్చే ఈ డేటా అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫారెస్ట్ రిపోర్ట్ వస్తుంటే ఆ ఫారెస్ట్ రిపోర్ట్ చూసి అప్డేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, let us now understand the different categories of existing plants and animals species. So different categories ga manam divide chesam animals ni plants ni. So based on International Union for Conservation of Nature and Natural Resources, IUCN. Okay, IUCN wala International Union for Conservation of Nature and Natural Resources. So IUCN list ఉంటుంది, రైట్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఓకే, IUCN లిస్ట్ అనేది ఇంపార్టెంట్. సో నేర్చుకుంటుండాలి ఇవి కూడా. ఓకే, నార్మల్ స్పీసెస్ చూడండి. సో దాని ప్రకారం క్లాసిఫై ఎలా చేశారంటే నార్మల్ స్పీసెస్, ఎండేంజర్డ్ స్పీసెస్ ఇలా విడదీస్తాం. సో ఫస్ట్ నార్మల్ స్పీసెస్ అంటే ఏంటి? స్పీసెస్ హూజ్ పాపులేషన్ లెవెల్స్ ఆర్ కన్సిడర్ టు బి నార్మల్ ఫర్ దేర్ సర్వైవల్ సచ్ as క్యాటిల్, సాల్, పైన్, రొడాంట్స్ ఇవన్నీ కూడా. అంటే నార్మల్గా ఉన్నాయన్నమాట. ఇవి వీటికి ఏం డేంజర్ లేదు, వీటి యొక్క పాపులేషన్ ఎక్కువగానే ఉంది, అలాంటి స్పీసెస్ అనమాట. అవి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. ఓకే, సో క్యాటిల్ ఉంది, సో అంటే కౌస్ కానీ బఫెలోస్ కానీ ఇవన్నీ కూడా. అలాగే సాల్, పైన్, రోడెంట్స్ ఇవన్నీ కూడా. అంటే వీటి యొక్క పాపులేషన్ అనేది నార్మల్గా ఉంది, ఏం డేంజర్లో లేవు అని అర్థం. ఇవి నార్మల్ స్పీసెస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీసెస్. దీస్ ఆర్ స్పీసెస్ విచ్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ అయిపోవడానికి డేంజర్లో ఉన్నాయి ఇవి ఎక్స్టెంట్ అయిపోతాయి. ఓకే, అండ్ ద సర్వైవల్ ఆఫ్ సచ్ స్పీసెస్ ఈస్ డిఫికల్ట్ ఇఫ్ ద నెగటివ్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ లెడ్ టు ద డిక్లైన్ ఇన్ దేర్ పాపులేషన్ కంటిన్యూ టు ఆపరేట్. సో అవి డిక్లైన్ అవడానికి ఏవైతే కారణాలు అవుతున్నాయో నెగిటివ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కానీ అలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇవి ఎక్స్టెంట్ అయిపోతాయి. ఓకే, అండ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ స్పీసెస్ ఆర్ బ్లాక్ బక్, క్రొకడైల్, ఇండియన్ వైల్డ్ యాస్, ఇండియన్ రైనో, లైన్ టైల్డ్ మకావో, అలాగే సాంగై అంటే బ్రో యాంటర్ డీర్. యాంటర్స్ ఉంటాయి అనమాట వీటికి. సో యాంటర్ డీర్ ఇన్ మణిపూర్. ఓకే, మణిపూర్లో ఉంటాయి సాంగై. సో వీటి ఇమేజెస్ చూడండి, రైట్. జస్ట్ ఇమేజెస్ చూస్తే అవి బాగా గుర్తుంటాయి. ఓకే, సో వాటి నేమ్స్ ఈజీ అవుతుంది, ఇమేజెస్ చూడడం వల్ల అవి గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసెస్లో ఉన్నాయి. ఎండేంజర్డ్ అంటే ఎక్స్టెన్షన్, డేంజర్లో ఉన్నాయి, ఎక్స్టెన్షన్లో ఉన్నాయి అనమాట. సో వీటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ కానీ ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటే ఇవి ఎక్స్టెంట్ అయిపోతాయి. ఓకే, చాలా డేంజర్లోకి వెళ్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వల్నరబుల్ స్పీసెస్. వల్నరబుల్ స్పీసెస్ అంటే దీస్ ఆర్ స్పీసెస్ హూజ్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్ టు ద లెవెల్స్ from where it is likely to move into the endangered category in the near future if the negative factors continue to operate. చూడండి, సో వీటి యొక్క దీస్ ఆర్ స్పీసెస్ హూజ్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్డ్ టు లెవెల్స్. అంటే వీటి యొక్క పాపులేషన్ ఏ లెవెల్కి తగ్గిపోతుందంటే వేర్ ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ టు ద ఎండేంజర్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఇంకా బాగా తగ్గిపోతే ఇవి ఎండేంజర్డ్ కేటగిరీలోకి వెళ్తాయి. ఎండేంజర్డ్ అంటే ఇవి ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయని అర్థం, రైట్. ఓకే, అలాగా అంటే వీటి యొక్క నెగిటివ్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అయితే ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్లోకి వెళ్తాయి ఇక. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బ్లూ షీప్, ఏషియాటిక్ ఎలిఫెంట్, గ్యాంగ్టిక్ డాల్ఫిన్. ఓకే, ఇవి వల్నరబుల్ స్పీసెస్. ఓకే, అండ్ రేర్ స్పీసెస్.
Species with small population may move into endangered or vulnerable category if the negative factors affecting them continue to operate. So స్మాల్ పాపులేషన్ స్పీసెస్ అలాగే వాటి యొక్క నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి డిక్లైన్ అవడానికి, ఇవి తగ్గిపోవడానికి కారణమైన ఫ్యాక్టర్స్ అనేవి అలాగే ఉంటే, కంటిన్యూ అవుతూ ఉంటే, అయితే ఇవి వల్నరబుల్కి కానీ వెళ్తాయి, ఇంకా వల్నరబుల్కి వెళ్తే అక్కడ నుంచి ఎండేంజర్లోకి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ స్పీసెస్ ఆర్ హిమాలయన్ బ్రౌన్ బేర్, వైల్డ్ ఎసిటిక్ బఫెలో, అలాగే డిజర్ట్ ఫాక్స్, హార్న్ బిల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ వాటికి. ఓకే, ఇవి రేర్ స్పీసెస్. అండ్ నెక్స్ట్ ఎండమిక్ స్పీసెస్. Okay, these are species which are only found in some particular areas, usually isolated by natural or geographical barriers. So endemic అంటే తెలుసు, పర్టికులర్ ఏరియాకి చెందినవి, రైట్? సో ఈ పర్టికులర్ ఏరియాకే చెందుతాయి, సమ్ పర్టికులర్ ఏరియాకి చెంది ఐసోలేటెడ్ బై న్యాచురల్ ఆర్ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ద్వారా, అంటే వాటికి బయటకు రాలేదు అవి, సో ఐసోలేట్ అయిపోయి ఉండిపోయాయి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ స్పీసెస్ ఆర్ అండమాన్ టియల్, ఓకే, నికోబార్ పీజియన్, అండమాన్ వైల్డ్ పిగ్, మేథోన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. వీటిని ఎండమిక్ స్పీసెస్ అంట, అవి ఆ ఏరియాలోనే ఉంటాయి ఇవి. ఓకే, and next extant species. These are species which are not found after searches for known or likely areas where they may occur. So ఇవేంటంటే, సో are not found, ఇవి అసలు మరి కనిపించలేదు. ఇవి జనరల్గా ఇవి ఏ ప్లేసెస్లో అయితే ఉంటుంటాయో ఆ ప్లేసెస్లో వెతికాక ఇవి ఇక కనిపించలేదు, అంటే ఇక అవి ఎక్స్టెంట్ అయిపోయినట్టే, అవి ఇక లేవు మరి. ఓకే, అండ్ ఏ స్పీసెస్ మే బి ఎక్స్టెంట్ ఫ్రమ్ ఏ లోకల్ ఏరియా, రీజియన్, కంట్రీ, కాంటినెంట్ ఆర్ ఎంటైర్ ఎర్త్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ స్పీసెస్ ఆర్ ఏషియటిక్ చీతా, పింక్ హెడ్ డక్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి ఎక్స్టెంట్ స్పీసెస్, అంటే ఇవి అంతరించిపోయాయి. ఆ రీజియన్లో లేకపోవచ్చు, ఆ లోకల్ ఏరియాలో లేకపోవచ్చు, కాంటినెంట్లో, ఎర్త్ పైన అసలు పూర్తిగా ఇక ఉండకపోవచ్చు అవి. ఓకే, ఇవి ఎక్స్టెంట్ స్పీసెస్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఏషియటిక్ చీతా కోసం ఇచ్చాడు. ఓకే, వేర్ డిడ్ దే గో? ఓకే, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ మెమల్. ల్యాండ్ మెమల్స్ లో వరల్డ్ లోనే ఫాస్టెస్ట్, చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంది. ఓకే, ద చీతా Acinonyx jubantus. Okay, cheetah. Okay, so it's scientific name, right? And is a unique and specialized member of the cat family చెందింది, and can move at a speed of 112 km/h speed తో move అవ్వగలదు. Okay, and the cheetah is often mistaken for a leopard. So leopard, cheetah ఒకటే అనుకుంటారు, but different, right? And its distinguishing marks are long teardrop shaped lines on each side of the nose, ఫ్రమ్ ద కార్నర్ ఇన్ ఇట్స్ ఐస్, ఇట్స్ మౌత్. సో ఇవి డిస్టింగ్విష్, అంటే వీటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది లిపార్డ్ కి? వీటికి ఐస్ పక్కన టియర్ డ్రాప్స్ లాగా ఇలా చిన్న మార్క్స్ ఉంటాయి అనమాట. సో చీతాని చెక్ చేయండి. ఓకే, చీతా ఇమేజెస్ చూడండి తెలిసిపోతుంది. సో వాటి ఐస్ పక్కన బ్లాక్ కలర్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, రెండు. ఓకే, అండ్ ప్రయర్ టు 20th century చీతాస్ వర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ఆఫ్రికా అండ్ ఏషియా. సో చీతాస్ 20th centuryకి ముందు సో ఏషియా అండ్ ఆఫ్రికాలో చాలా వైడ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఓకే, టుడే ద ఏషియన్ చీతా ఇస్ నియర్లీ ఎక్స్టెంట్. సో ఏషియన్ చీతా ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ స్టేజ్ లో ఉంటాయి డ్యూ టు ద డిక్లైన్ ఆఫ్ ద అవైలబుల్ హ్యాబిటేట్ అండ్ ప్రే. సో హ్యాబిటేట్, సో వాటికి అవైలబుల్ ఆఫ్ హ్యాబిటేట్, వాటి నివసించే ప్లేస్ అనేది లేకపోవడం వల్ల, డిక్లైన్ అవ్వడం వల్ల, తగ్గిపోవడం వల్ల, వాటి యొక్క ప్రే, వాటికి కావాల్సిన ప్రేస్ యానిమల్స్, అవి తినే యానిమల్స్ లేకపోవడం వల్ల. ఓకే, అండ్ దిస్ స్పీసెస్ వాజ్ డిక్లేర్డ్ ఎక్స్టెంట్ ఇన్ ఇండియా లాంగ్ బ్యాక్ 1952లోనే ఇవి ఇండియాలో ఇవి ఎక్స్టెంట్ అని అనౌన్స్మెంట్ అనేది డిక్లేర్ చేసేసారు. ఓకే, సో ఇవి ఇండియాలో లేనట్టే, ఎక్స్టెంట్ అని 1952లో డిక్లేర్ చేశారు. సో ఏషియాటిక్, ఇది ఏషియా ఆఫ్రికాలో ఉండేవి. ఏషియన్ చీతా అనేది ఆల్మోస్ట్ ఇక ఎక్స్టెంట్ స్టేజ్ లో ఉంది. ఇండియాలో అయితే ఎప్పుడో ఎక్స్టెంట్ అయిపోయింది, రైట్? అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మడ్ నేచర్. సో మనం ఒకసారి చుట్టూ చూసుకుంటే మనకు తెలుస్తుంది మనం నేచర్ మనం ఎంతగా మార్చాము. వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ నేచర్ ఇంటూ, సో నేచర్ మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసాం? ఏ రిసోర్స్ అబ్టైనింగ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఒక రిసోర్స్ గా మార్చుకున్నాం మన నేచర్ అంతా కూడా. ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. లైక్ వుడ్, బార్క్స్, లీవ్స్, రబ్బర్, మెడిసిన్స్, డైస్, ఫుడ్, ఫ్యూయల్, ఫోడర్, మాన్యూర్, ఇవన్నీ కూడా సో ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ నుంచి మనకు వస్తాయి, రైట్? డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానే మనం తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ వీ అవర్ సెల్ఫ్ హూ హ్యావ్ డిప్లీటెడ్ అవర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనమే వాటిని నాశనం చేసేస్తున్నాం, రైట్? అండ్ ద గ్రేటెస్ట్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్టెడ్ on the Indian forest was during the colonial period due to the expansion of the railways, agriculture, commercial, scientific forest and mining activities. సో కొలోనియల్ పీరియడ్ లో సో ఇండియాలో ఉన్న ఫారెస్ట్ అని మోస్ట్లీ ఇదంతా కూడా ఎందుకు డ్యామేజ్ అయిపోయాయి అంటే, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వే కానీ, అగ్రికల్చర్ కోసం, కమర్షియల్ కానీ, సైంటిఫిక్ ఫారెస్ట్ కానీ, మైనింగ్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటి వల్ల ఫారెస్ట్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి, రైట్? ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా
agriculture expansion continues to be one of the major source or major cause of the depletion of the forest resources. సో ఇప్పటికీ ఇండిపెండెన్స్ తర్వాత కూడా అగ్రికల్చర్ కోసం ఫారెస్ట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్ ఫారెస్ట్ క్లియర్ అయిపోవడానికి. ఓకే, ఫారెస్ట్ మనం డిప్లీట్ అవ్వడానికి. Between 1951 and 1980, according to the Forest Survey of India, over 26,200 square kilometers of forest was converted into agricultural land all over India. Okay, సో 51 నుంచి 80 మధ్యలో ఒక ఫారెస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని 26,200 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా అనేది అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చడం జరిగింది. ఓకే, అండ్ సబ్స్టాన్షియల్ పార్ట్స్ ఆఫ్ ట్రైబల్ బెల్ట్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియా హ్యావ్ బీన్ deforested or degraded by shifting cultivation or zooming అంటాం. ఓకే, a type of slash and burn agriculture. సో స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ట్రైబల్ ఏరియాస్లో కానీ అండ్ మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో సో స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ వల్ల కూడా అంటే ఫారెస్ట్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఆర్ కొలోనియల్ ఫారెస్ట్ పాలసీస్ ఆర్ బ్లేమ్. రైట్, కొలోనియల్ ఫారెస్ట్ పాలసీస్ని మనం బ్లేమ్ చేయగలమా? సో చూడండి, సమ్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్ సేస్ దట్ promotion of few favored species in many parts of India have been carried. సో కొన్ని స్పీసెస్ మాత్రమే ప్రమోట్ చేయడం జరిగింది ఇన్ ఇండియాలో. సో హ్యావ్ బీన్ క్యారీడ్ ఎందుకోసం ఇవి? సో త్రూ ఐరనికల్లీ టర్మ్డ్ ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్. సో ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్ అనే ఒక పేరుతో ఒక పర్టికులర్ స్పీసెస్ మాత్రమే ప్రమోట్ చేయడం బాగా జరిగింది. సో ఇన్ విచ్ సింగిల్ కమర్షియల్లీ వాల్యుబుల్ స్పీసెస్ ప్లాంటెడ్ అండ్ అదర్ స్పీసెస్ ఎలిమినేటెడ్. సో ఈ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్ అనే పేరుతో ఇలా చేశారు. ఒక పర్టికులర్ స్పీసెస్ మాత్రమే ఒక సింగిల్ కమర్షియల్గా అంటే వాళ్ళకి ఎకనామికల్గా యూజ్ కాదు, కమర్షియల్గా యూజ్ కావాలి. సో వాళ్ళకి కమర్షియల్గా వాల్యూ ఉన్న కొన్ని పర్టికులర్ స్పీసెస్ని తీసుకొని వాటిని బాగా ప్రమోట్ చేసుకోవడం, ఎక్స్టెన్సివ్గా అవి ప్లాంట్ చేసేసారు అన్ని ప్లేసెస్లో కూడా. సో ఆ టైంలో అదర్ స్పీసెస్ని ఎలిమినేట్ చేసేసారు. అక్కడ నుంచి వేరే స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ని తీసేసి ఒక పర్టికులర్ ప్లాంట్ స్పీసెస్ని వీళ్ళు డెవలప్ చేసుకోవడం అనమాట బాగా. సో అది ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఇన్స్టెన్స్ టేక్ మోనోకల్చర్ డ్యామేజ్డ్ న్యాచురల్ ఫారెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. సో ఓన్లీ టేక్ వల్ల మొత్తం టేక్ వేయడం జరిగింది. రైట్, టేక్ ట్రీస్ వల్ల. సో టేక్ మోనోకల్చర్ అయిపోయింది. అండ్ చీర్ పైన్, సో పైనస్ రాక్స్బర్గీ. ఓకే, పైనస్ రాక్స్బర్గీ చీర్ పైన్ అంటాం. ఓకే, సో ప్లాంటేషన్స్ ఇన్ హిమాలయాస్ హ్యావ్ రీప్లేస్డ్ హిమాలయన్ ఓక్ క్విర్చియస్ శాప్. ఓకే, క్విర్చియస్ శాప్ ఇది హిమాలయన్ ఓక్ ఇది. సో ఇక్కడ చీర్ పైన్ వేయడం వల్ల ఇక్కడ హిమాలయన్ ఓక్ అనేది పూర్తిగా పోయింది. అలాగే రోడెండ్రాన్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే పర్టికులర్ స్పీస్ ఇక్కడ చీర్ పైన్ డెవలప్ చేశారు, ఇక్కడ టేక్ డెవలప్ చేసుకున్నారు. సో పర్టికులర్గా ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్ అనే పేరుతో పర్టికులర్ స్పీసెస్ని డెవలప్ చేసుకోవడం జరిగింది, కమర్షియల్ వాల్యుబుల్ స్పీసెస్ని. ఓకే, దీనివల్ల మనం చాలా రకాల ప్లాంటేషన్ స్పీసెస్ని మనం కోల్పోయాం. రైట్, ఇక్కడ చూడండి ఫ్యూ ఎక్స్టెంట్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. అవి ఎండేంజర్లో ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ద లాస్ ఆఫ్ ద ఫారెస్ట్. సో డెవలప్మెంట్ వల్ల పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల ఫారెస్ట్ లాస్ అనేది జరిగింది. సిన్స్ 1951 ఓవర్ 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ వాజ్ క్లియర్ ఫర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ని క్లియర్ చేయడం జరిగింది 1951 నుంచి. ఓకే, clearing forest still continuing with the projects like Narmada Sagar project in Madhya Pradesh which would inundate 40,000 hectares of forest ని ముంచేస్తుంది మొత్తం నర్మదా సాగర్ ప్రాజెక్ట్ అనేది. సో ఇలా ఫారెస్ట్ అనేది డేంజర్ లో ఉన్నట్టే. ఓకే, మైనింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బిహైండ్ డిఫారెస్టేషన్. సో మైనింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిఫారెస్టేషన్ కి. అలాగే బుక్సా టైగర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్ సీరియస్లీ థ్రెటెండ్ బై ఆన్ గోయింగ్ డాల్మైట్ మైనింగ్. సో బుక్సా టైగర్ రిజర్వ్ ఉంది కదా వెస్ట్ బెంగాల్లో, సో అది ఇప్పుడు ప్రెసెంట్ థ్రెటెండ్ లో ఉంది ఎందుకంటే అక్కడ డోలమైట్ మైనింగ్ అనేది జరుగుతుంది, అందువల్ల ఇది థ్రెటెండ్ లో ఉంది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ మెనీ స్పీసెస్ అండ్ బ్లాక్డ్ ద మైగ్రేషన్ రూట్ ఆఫ్ సెవరల్ అదర్ ఇంక్లూడింగ్ ద గ్రేట్ ఇండియన్ ఎలిఫెంట్. సో ఈ మైనింగ్, ఈ డోలమైట్ మైనింగ్ వల్ల ఏమవుతుంది? సో వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ ని డిస్టర్బ్ చేసేయడం. ఓకే, వాటి యొక్క ఉండే ప్లేసెస్ ని డిస్టర్బ్ చేయడం. అలాగే మైగ్రేషన్, సో యానిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ అవుతాయి, వాటి యొక్క మైగ్రేషన్ ని బ్లాక్ చేయడం, ఇంక్లూడింగ్ గ్రేట్ ఇండియన్ ఎలిఫెంట్ మైగ్రేషన్, ఎలిఫెంట్స్ మూవ్ అవుతూ వెళ్తాయి, సో వాటిని అక్కడ బ్లాక్ చేయకూడదు. రైట్, సో బ్లాక్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్, and many foresters and environmentalists hold the view that for greatest degrading factors behind the depletion of the forest resource are grazing and fuel wood collection. సో ఫారెస్టర్స్ కానీ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ ఏమంటారు ఒక వ్యూలో ఉన్నారు. ఎలాంటి వ్యూ అంటే సో గ్రేజింగ్ వల్ల కానీ పశువులు మేసేయడం వల్ల కానీ, అలాగే వుడ్ కలెక్షన్, ఫుడ్ అండ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్ కోసం, సో వుడ్ కలెక్షన్ కోసం
వీటి వల్ల ఫారెస్ట్ డిపల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుందని ఒక వ్యూలో ఉన్నారు, రైట్. అండ్ త్రూ there may be some substance in their argument, yet the fact remains that a substantial part of the fuel fodder demand is met by looping rather than by felling entire trees. So okay, grazing and food వల్ల ఫారెస్ట్ క్లియర్ అవుతుంది, సో కట్ అవుతుందని ఒప్పుకున్నా, కానీ అంత కాదు. సో చాలా వరకు లూపింగ్ రాదర్ దెన్ అంటే కంప్లీట్ ట్రీ కొట్టేయకుండా కొంత పార్ట్ని కట్ చేయడం వల్ల జరుగుతుంది అది, రైట్. అండ్ ఒరిజినల్ రియల్గా చూసేసుకుంటే ఓకే. And the forest ecosystems are repositories of some of the country's most valuable forest products, minerals and other resources that meet the demand of the rapidly expanding industrial urban economy. So forest ecosystem, so forest అనేవి రిపోజిటరీస్ అంటే ఒక స్టోర్ చేసుకున్న ఒక ప్లేస్. దేనికోసం? ఒక కంట్రీ యొక్క మోస్ట్ వాల్యుబుల్ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి? మినరల్స్ కానీ ఫారెస్ట్ అదర్ రిసోర్సెస్ ఏమైనా సరే, అంటే ఈ ఎక్స్పాండ్ అవుతున్న ఈ అర్బన్ ఎకానమీకి, ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ ఎకానమీకి కావాల్సిన ఇవన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతున్నాయి, రిపాజిటరీగా ఉంది ఫారెస్ట్ లోనే. అవన్నీ కూడా స్టోర్ కంటెంట్ అదంతా కూడా కంటైనర్స్ గా స్టోర్ గా ఉంది, ఇక్కడ స్టోర్ అయి ఉంటున్నాయి, ఓకే. అండ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ డస్ మీన్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ ఇన్ లైస్ ద ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ కాన్ఫ్లిక్ట్. సో దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ డస్ మీన్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ ఈ ఫారెస్ట్ ఇవన్నీ కూడా, సో ఇదేంటి ఒక్కొక్క పీపుల్ కి ఒక్కొక్క రకం, రైట్. మీన్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్, ఒక్కొక్క పీపుల్ కి అది ఒక్కొక్కలా కనిపిస్తుంది, రైట్. అండ్ therein lies the fertile ground for conflict. సో ఈ గ్రౌండ్, సో వీటి వల్ల, సో కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో గొడవలు కూడా అవుతుంటాయి వీటి మీద ఎప్పుడు కూడా, రైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ద హిమాలయన్ యూ ఇన్ ట్రబుల్ లో ఉంది. సో ద హిమాలయన్ యూ టాక్సస్ వలిచినా, ఓకే, టాక్సస్ వలిచియానా, ఓకే, వలిచియానా, ఓకే, ఈజ్ మెడిసినల్ ప్లాంట్ ఫౌండ్ ఇన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో. సో మెడిసినల్ ప్లాంట్ ఇది ఈ ఏరియాస్ లో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో. ఏ కెమికల్ కాంపౌండ్ కాల్డ్ టాక్సాల్, ఓకే. టాక్సాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ వస్తుంది వీటి నుంచి, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బార్క్, నీడిల్స్, ట్విగ్స్ అండ్ రూట్స్ ఆఫ్ ద ట్రీ. సో ఆ ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఈ టాక్సాల్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ అని వస్తుంది. అండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ టు ట్రీట్ సమ్ క్యాన్సర్స్. సో కొన్ని క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో ద డ్రగ్ ఈజ్ నౌ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. సో అది ఇప్పుడు ఏమవుతుంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్ గా వరల్డ్ మొత్తం ఫేమస్ అది ఇప్పుడు, రైట్, సెల్ అవుతుంది బాగా. సో ద స్పీసెస్ ఈజ్ అండర్ గ్రేట్ థ్రెట్ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇది ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అందువల్ల థ్రెట్ లో ఉంది అది, రైట్. ఇన్ ద లాస్ట్ 1 decade thousands of yew trees have dried up in various parts of హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ప్లాంట్స్ అనేవి కనిపించకుండా అయిపోయాయి, ఓకే. ఎందువల్ల? ఎక్స్ప్లాయిటేషన్. ఎందువల్ల? వీటికి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు, రైట్. సో habitat destruction, hunting, poaching, over exploitation, several environmental pollution, okay, environmental pollution అలాగే poisoning, forest fires are factors which have led to the decline in the India's biodiversity. సో ఇవన్నీ కూడా కారణాలే, ఇండియా యొక్క బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి ఇవన్నీ కారణాలే. హంటింగ్, పోచింగ్, డిస్ట్రక్షన్, వాటికి ఉండే ప్లేస్ డిస్ట్రక్షన్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, విపరీతంగా దోచుకోవడం, రైట్, అండ్ పాయిజనింగ్, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, వీటన్నిటి వల్ల కూడా డిక్లైన్ అయిపోతుంది బయోడైవర్సిటీ. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కారణాలు అయితే అదర్ ఇంపార్టెంట్ కాజెస్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కి, సో అన్ఈక్వల్ యాక్సెస్, సో అందరూ ఒకేలాగా యాక్సెస్ చేయలేరు వాటిని. అలాగే ఇన్ఈక్విటబుల్ కన్జంప్షన్ ఆఫ్ ద రిసోర్సెస్, సో ఇన్ఈక్విటబుల్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్, సో ఇన్ఈక్విటబుల్, సో ఈక్వల్ గా, సో అన్ఈక్వల్ యాక్సెస్, అలాగే ఇన్ఈక్విటబుల్ గా రిసోర్సెస్ ని కొందరే కన్జ్యూమ్ చేయడం, రైట్. అలాగే డిఫరెన్షియల్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ వెల్ బీయింగ్, సో డిఫరెన్షియల్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సో అందరు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎన్విరాన్మెంట్, కానీ డిఫరెన్షెస్ ఉన్నాయి. సో అందరూ రెస్పాన్సిబుల్ గా ఉండడం లేదు, కొందరే ఉంటున్నారు, ఆ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే ఓవర్ పాపులేషన్ ఇన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, రైట్, డెవలపింగ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ నేషన్స్, రైట్. ఓవర్ పాపులేషన్ అనేది ఒక రీజన్ ఉంది. ఈజ్ ఆఫెన్ సైటెడ్ యాజ్ ద కాజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్, ఇది కూడా ఒక కారణం, ఓవర్ పాపులేషన్ కూడా. అలాగే however an average American consumes 40 times more resources than an average Somalian. Similarly, the richest 5% of Indian society probably cause more ecological damage than the amount they consume. Okay, చూడండి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అమెరికన్స్ కన్స్యూమ్ 40 times రిసోర్సెస్ మోర్ దెన్ యావరేజ్ సొమాలియన్ తో పోల్చుకుంటే 40 times ఎక్కువ రిసోర్సెస్ ని వీళ్ళు తినేస్తారు, రైట్, కన్జ్యూమ్ చేసేస్తారు, రైట్. సో ఎందుకంటే డెవలప్డ్ నేషన్, సో డెవలప్డ్ లో ఇంకా ఎక్కువగానే కన్జంప్షన్ అనేది ఉంటుంది, రైట్. అండ్ సిమిలర్లీ రిచెస్ట్ 5% ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఉన్న రిచెస్ట్ 5%, రిచ్ లో ఉన్న 5% ప్రాబబుల్లీ కాజ్ ద మోర్ ఎకలాజికల్ డ్యామేజ్
ఓకే, చాలా ఎక్కువ డ్యామేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అమౌంట్ దే కన్జ్యూమ్ దెన్ ద పూరెస్ట్ 25%. సో పూర్ 25 ఎంతో కన్జ్యూమ్ చేస్తారో వాటికంటే ఎక్కువ రిచ్ 5% ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తారు రిసోర్సెస్ని. ఓకే, ఇండియాలో, రైట్. అండ్ ద ఫార్మర్ షేర్స్ మినిమం రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎన్విరాన్మెంట్ వెల్ బీయింగ్. ఓకే, అలాగే ఫార్మర్ షేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఫార్మర్ షేర్ చేస్తారు, ఎన్విరాన్మెంట్కి మినిమం రెస్పాన్సిబుల్గా ఉంటాడు, రైట్. చూడండి, ఫార్మర్ అంటే ఇక్కడ రైతు కాదు. ఓకే, ముందు ఇక్కడ ఎవరు ముందుకు చెప్పుకున్నాం అంటే రిచ్ 25. ఈ రిచ్ 25లో మినిమం రెస్పాన్సిబిలిటీ అంటే పట్టించుకోరు. సో వీళ్ళు ఎక్కువ పట్టించుకుంటారు ఎన్విరాన్మెంట్ కోసం, కానీ ఈ మినిమం ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళు పట్టించుకోరు, మినిమం రెస్పాన్సిబిలిటీతో ఉంటారు, రైట్. అండ్ డూ యూ నో దట్ ఓవర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ న్యాచురల్ ఫారెస్ట్ ఆర్ గ్రోన్. సో ఇండియా యొక్క న్యాచురల్ ఫారెస్ట్ అనేవి అందులో సగం అనేవి ఆల్రెడీ ఓవర్. ఓకే, అండ్ 1/3 ఆఫ్ ఇట్స్ వెట్లాండ్స్ అనేవి డ్రై అయిపోయి, 1/3 వెట్లాండ్స్ అనేవి డ్రై అయిపోయి ఒక పార్ట్. ఓకే, 70% ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ వాటర్ బాడీస్ పొల్యూటెడ్. సో 70% వాటర్ బాడీస్ అన్ని పొల్యూట్ అయిపోయాయి. అలాగే 40% ఆఫ్ ఇట్స్ మ్యాన్గ్రోవ్స్ వైట్ అవుట్. సో మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ అనేది 40% అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, అలాగే లేదు అసలు. ఓకే, అండ్ విత్ కంటిన్యూడ్ హంటింగ్ అండ్ ట్రేడ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ కమర్షియల్లీ వాల్యుబుల్ ప్లాంట్స్, థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీసీస్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎక్స్టెన్షన్. సో కంటిన్యూస్గా హంటింగ్, ట్రేడింగ్, సో హంట్ చేయడం, అలాగే వాటి యొక్క ట్రేడ్, వైల్డ్ యానిమల్స్ ట్రేడ్ చేసేయడం, కమర్షియల్ వాల్యుబుల్ ప్లాంట్స్ని, అలాగే థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎందుకు ఎటువైపు వెళ్తుంది, ఎక్స్టెన్షన్, వాటి యొక్క ఎక్స్టెన్షన్ వైపుకు మూవ్ అవుతుంది, రైట్. సో ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నాట్ జస్ట్ ఎ బయోలాజికల్ ఇష్యూ. సో ద బయోలాజికల్ లాస్ is strongly correlated with the loss of cultural diversity. సో చూడండి, బయోలాజికల్ అంటే ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అనేది, యానిమల్ డిస్ట్రక్షన్, వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ కేవలం బయోలాజికల్గా సంబంధించింది మాత్రమే కాదు, ఇది కల్చర్ని కూడా, సో కల్చరల్ లాస్ కూడా జరుగుతుంది వీటి వల్ల. ఓకే, అండ్ సచ్ లాసెస్ హ్యావ్ ఇంక్రీజింగ్లీ మార్జినలైజ్డ్ అండ్ ఇంపర్వైజ్డ్ మెనీ ఇండిజినస్ అండ్ అదర్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్. సో చూడండి, ఇక్కడ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని. సో ఇలా ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిస్ట్రక్షన్ వల్ల ఏమవుతుంది, సో సచ్ లాసెస్, ఇవన్నీ లాస్ అవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఇంక్రీజింగ్ మార్జినలైజ్డ్, సో వాళ్ళని ఇంకా అట్టడుగుకి తోసేస్తున్నాం. అలాగే ఇంపవరైజ్డ్, సో వీళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఇంకా పోవర్టీలోకి మనం తోసేస్తున్నాం. సో వీళ్ళు ఇంకా పోవర్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఫారెస్ట్ డిపెండెంట్, ఇండిజినస్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ అన్ని కూడా. ఓకే, who directly depend on various components of forest and wildlife for food. సో వీళ్ళు అంటే ఇక్కడ వీళ్ళే ఈ ఫారెస్ట్ కమ్యూనిటీస్లో ఉన్న పీపుల్. సో వాళ్ళు దేనికైనా సరే, ఫుడ్ కానీ, డ్రింక్, మెడిసిన్, కల్చర్, స్పిరిచువల్, దేనికైనా సరే వీటి మీద డిపెండ్ అయి ఉంటారు, రైట్. విత్ ఇన్ ద పూర్ ఉమెన్ ఆర్ అఫెక్టెడ్ మోర్ దెన్ ద మెన్. సో ఇందులో ఉమెన్ ఎక్కువగా ఇంకా మెన్ కంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు. ఇన్ మెనీ సొసైటీస్ ఉమెన్ వేర్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద ఫ్యూయల్, ఫాడర్, వాటర్ అండ్ అదర్ బేసిక్ సబ్స్టెన్స్ ఫర్ నీడ్. సో ఎక్కడైనా సరే, సో మెనీ సొసైటీస్లో ఉమెనే ఈ ఫుడ్ కోసం ఈ ఫాడర్ కలెక్షన్, వుడ్ కలెక్షన్, వాటర్ కలెక్షన్ ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో యాజ్ దీస్ రిసోర్సెస్ ఆర్ డిప్లిటెడ్ సో ఇవి తగ్గిపోవడం వల్ల, ఈ రిసోర్సెస్ అన్ని తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ద drudgery of women increases and sometimes they have to walk for more than 10. సో drudgery అంటే చాకరీ, ఇంకా ఎక్కువ పని అనమాట. సో పని అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఎక్కువగా, ఎందుకంటే వాటర్ దగ్గర లేకపోతే, సో మోర్ దెన్ 10 kilometers టు కలెక్ట్ దీస్ రిసోర్సెస్, వాటి కోసం చాలా ఎక్కువ దూరం వాళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంది కలెక్ట్ చేసుకొని, రైట్. సో వాళ్ళకి పని అనేది పెరిగిపోయింది. అండ్ దిస్ కాజెస్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్ ఉమెన్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ హోమ్, చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ హవర్స్ ఆఫ్ వర్క్. సో వీళ్ళకి ఏమవుతుంది, దిస్ కాజెస్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, అండ్ చూడండి, సో వాటితో పాటుకే అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ హోమ్ అండ్ చిల్డ్రన్ కూడా నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఆ టైంలో. సో విచ్ ఆఫెన్ హ్యావ్ సీరియస్ సోషల్ ఇంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ సచ్ సివియర్ డ్రాఫ్ట్ ఆర్ డిఫారెస్టేషన్ ఇండ్యూస్డ్ ఫారెస్ట్. సో ఇంకొక చూడండి, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ డిగ్రేడేషన్కి అంటే ఫారెస్ట్ తగ్గిపోవడానికి, రిసోర్స్ తగ్గడానికి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటి, సచ్ సివియర్ డ్రాఫ్ట్ విపరీతమైన కరువు కానీ, అలాగే డిఫారెస్టేషన్, ఇండ్యూస్డ్ ఫ్లడ్స్. ఓకే, డిఫారెస్టేషన్ వల్ల కలిగిన ఫ్లడ్స్, ఓకే ఫ్లడ్స్ వచ్చేయడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా, సో అది కూడా ఒక కారణం అవుతుంది డిగ్రేడేషన్కి. సో ఆల్సో హిట్స్ ద పూర్, ద హార్డెస్ట్. ఓకే, సో ఈ రిసోర్స్ అన్ని తగ్గడం వల్ల ఇన్ని విధాలుగా సో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది చూడండి, సో డిగ్రేడ్ అయిపోయింది, ఫారెస్ట్ అనేది డిగ్రేడ్ అయిపోయింది కదా, డిగ్రేడ్ అవడం వల్ల ఏమవుతుంది, అక్కడ సివియర్ డ్రాఫ్ట్ రావచ్చు, అలాగే ఫ్లడ్స్ కూడా రావచ్చు. సో ఇది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళని బాగా హిట్ చేస్తుంది, ఆ పోవర్టీలో వాళ్ళు ఇంకా హార్డ్గా హిట్ చేసేస్తుంది.
సో పావర్టీ ఇన్ దీస్ కాజెస్ ఈజ్ ఏ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. సో పావర్టీకి ఒక మెయిన్ రీజన్ ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కూడా అవుతుంది, రైట్. సో పావర్టీ ఇన్ దీస్ కేసెస్ ఈజ్ ఏ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కి డైరెక్ట్ అవుట్కమ్ ఏంటి, ఈ పావర్టీకి వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో పావర్టీ కూడా పెరుగుతుంది ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ వల్ల. ఓకే, సో దేర్ ఫోర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ వైటల్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కి. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సబ్ కాంటినెంట్ లో ఇది ఒక వైటల్ రోల్ అనమాట ఫారెస్ట్ అనేది. ఓకే, ఇట్ ఈస్ ఇంపారిటివ్ టు అడాప్ట్ సౌండ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్. సో ఇంపార్టెంట్ అంటే అత్యవసరం, చాలా అత్యవసరం అనమాట. ఎందుకోసం అండ్ స్ట్రాటజీస్. సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి కన్జర్వ్ చేయడం కోసం స్ట్రాటజీస్ అనేవి చాలా అవసరం. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. సో ఎలా కన్జర్వ్ చేస్తున్నాం, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం. కన్జర్వేషన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ ద వైల్డ్ లైఫ్ పాపులేషన్ ఫర్ ఫారెస్ట్ హెస్ బికమ్ ఎసెన్షియల్. సో కన్జర్వేషన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ర్యాపిడ్ డిక్లైన్. సో ఈ ర్యాపిడ్ డిక్లైన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ కానీ ర్యాపిడ్ గా తగ్గిపోవడం వల్ల సో కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది, ఎసెన్షియల్ అయింది. బట్ వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ అవర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఎందుకు ప్రొటెక్టివ్ అని చేయాలి అంటున్నాడు. సో కన్జర్వేషన్ ప్రిజర్వ్స్ ద ఎకలాజికల్ డైవర్సిటీ అండ్ అవర్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్. సో ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు కన్జర్వ్ చేయాలి అంటే ఏం చేస్తుంది, కన్జర్వేషన్ వల్ల ఏం జరుగుతుంది, ప్రిజర్వ్స్ ద ఎకలాజికల్ డైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తుంది, అంటే భద్రపరుస్తుంది. అలాగే అండ్ అవర్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఏంటి, వాటర్ కానీ ఎయిర్ సాయిల్ వీటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తుంది. ఓకే, and it also preserves the genetic diversity of the plants and animals for better growth of species and breeding. So alage genetic diversity ni kuda preserve chestundi. Okay, so genetic diversity valla em avutundi, plant animals inka better ga develop avutayi, right. And for example in agriculture we still depend on traditional crop varieties. So fisheries too are heavily dependent on maintenance of the aquatic biodiversity. Okay, చూడండి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే అగ్రికల్చర్ లో మనం ఇక్కడికి కూడా ట్రెడిషనల్ క్రాప్స్ నే ఫాలో అవుతున్నాం. అలాగే ఫిషరీస్ లో, సో ఫిషరీస్ లో టూ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద aquatic బయోడైవర్సిటీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫిషరీ అంతా కూడా, రైట్. సో మనం వాటిని ప్రిజర్వ్ చేయాలి, ప్రిజర్వ్ చేస్తేనే, సో మనం వాటిని కన్జర్వ్ చేసుకుంటేనే అవన్నీ కూడా మన కోసం ఉంటాయి, లేదంటే ఉండవు అంతే, రైట్. ఇన్ ద 1960s and 70s conservationists demanded a national wildlife protection program. So national wildlife protection program ni demand చేశారు conservationists. Okay, the Indian Wildlife Protection Act was implemented in 1972 లో ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది 1972 with various provisions for protecting animals habitats. animal habitats ఉండే ప్లేసెస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చింది. అండ్ ఆల్ ఇండియా లిస్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ స్పీసెస్ was also published. ఒక ఆల్ ఇండియా ప్రొటెక్టెడ్ స్పీసెస్, ఎలాంటి ఏ స్పీసెస్ ని ప్రొటెక్ట్ చేయాలో వాటన్నిటి ఒక లిస్ట్ కూడా పబ్లిష్ చేసింది. అలాగే ద ట్రస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ was towards protecting the remaining population of certain endangered species by banning hunting, giving legal protection to their habitats and restricting trade in the wildlife. So ఇంకా ఏం చేశారు ఆ ప్రోగ్రామ్ అంటే రిమైనింగ్, సో కొన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాయి కదా, ఎండేంజర్డ్ లో ఉన్నాయి కదా, వాటన్నిటిని బ్యాన్ చేసేసారు. వీటి యొక్క హంటింగ్ కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ బ్యాన్ చేసేసారు. అలాగే వాటికి లీగల్ గా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాటిని ఏమైనా చేస్తే కేసు అయిపోతుంది, రైట్. లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి వల్ల. ఓకే, అండ్ సబ్సీక్వెంట్లీ సెంట్రల్ అండ్ మెనీ స్టేట్స్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ నేషనల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేసాయి, సెంట్రల్ గవర్నమెంట్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని, అలాగే అబౌట్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీ. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేసాయి. So the central government also announced several projects for protecting specific animals. ప్రొటెక్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది, which were gravely threatened, including the tiger కానీ, one horned rhinoceros కానీ, అంటే బాగా థ్రెట్ లో ఉన్న యానిమల్స్ కోసం టైగర్, రైనోసార్స్, అలాగే కాశ్మీర్ స్టాగ్ ఆర్ హంగోల్. ఓకే, అండ్ 3 types of crocodiles like fresh water crocodile, salt water and the gharials ఒక టైప్ ఉంటాయి సూదుగా ఇలా ముక్కుతో. సో గరియాల్స్ ఒకటి, ఇవి ఒక డిఫరెంట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రైట్, ఈ టైప్ కూడా. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే ఎషెటిక్ లయన్ అండ్ అదర్స్, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. మోస్ట్ రీసెంట్లీ ఇండియన్ ఎలిఫెంట్, బ్లాక్ బక్, అలాగే సో బ్లాక్ బక్ అంటే చింకార్. ఓకే, సో అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గోదవాన్. ఓకే, గోదవాన్ అండ్ స్నో లిపార్డ్ ఎక్సెట్రా, వీటిని కూడా యాడ్ చేసుకున్నారు. అలాగే have been given full and partial legal protection against hunting and trade throughout India. వీటన్నిటికి కూడా, సో మోస్ట్ రీసెంట్ గా వీటన్నిటికి కంప్లీట్ గా సో హంటింగ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది లీగల్ గా. సో ఫుల్, కొన్నిటికి పార్షియల్ లీగల్ ప్రొటెక్షన్
ట్రేడింగ్ కోసం, అలాగే కంప్లీట్గా లీగల్ ప్రొటెక్షన్ అనేది వాటికి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అండ్ ప్రాజెక్ట్ టైగర్ చూడండి. సో అలాంటి ప్రాజెక్ట్స్లో ఒకటి. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి సెవరల్ ప్రాజెక్ట్స్ చేశారు కదా వీటి ప్రొటెక్షన్ కోసం, అంటే స్పెసిఫిక్ యానిమల్స్ కోసం. సో అలా వచ్చింది ప్రాజెక్ట్ టైగర్. టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ వైల్డ్ లైఫ్ స్పీసెస్ ఇన్ ద ఫనెల్ వెబ్. సో ఫనెల్ వెబ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ స్పీసెస్ అనమాట టైగర్ అనేది, చాలా చాలా ఇంపార్టెంట్ స్పీసెస్. ఓకే, సో ఇదంతా కూడా యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ సెక్షన్, రైట్? సో ఇన్ 1993 ద అథారిటీస్ రియలైజ్డ్ దట్ ద టైగర్ పాపులేషన్ so dwindled to 1827 from an estimated 55,000 at the turn of the century. So ఇంత ఉండాల్సినవి ఇంతకు తగ్గిపోయాయి. ఓకే, అండ్ ద మెజారిటీ థ్రెట్స్ ఆఫ్ ద టైగర్ పాపులేషన్స్ ఆర్ న్యూమరస్ సచ్ as పోచింగ్ అని, ట్రేడ్, అలాగే స్ట్రింకింగ్ హ్యాబిటేట్, అలాగే సో వాటి హ్యాబిటేట్ ప్లేస్ తగ్గిపోవడం, అండ్ డిప్యులేషన్ ఆఫ్ ప్రే బేస్డ్ స్పీసెస్, వాటి అవి తినే ఒక స్పీసెస్ అవి కూడా తగ్గిపోవడం, అవేం తింటే ఆ స్పీసెస్ తగ్గిపోవడం, అలాగే గ్రోయింగ్ హ్యూమన్ పాపులేషన్, ఇవన్నీ కూడా వాటికి కారణాలు, రైట్? And the trade of tiger skins and the use of their bones in traditional medicines, especially in the Asian countries, left the tiger population on the verge of extinction. So చూడండి ఎందువల్ల verge of extinction. సో ఎక్స్టెన్షన్ ఎందుకు చూడండి, ద ట్రేడ్ ఆఫ్ టైగర్ స్కిన్ కానీ, అలాగే వాటి యొక్క బోన్స్ ఎక్కడ వాడతారు, మెడిసిన్స్ లో వాడతారు, రైట్? అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏషియన్ కంట్రీస్ లెఫ్ట్ ద టైగర్ పాపులేషన్ ఆన్ ద verge of extinction. సో ఏషియన్ కంట్రీస్ లో సో టైగర్ పాపులేషన్ అనేది ఎక్స్టెన్షన్ లోకి వచ్చింది. ఓకే, ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఓకే, సిన్స్ ఇండియా అండ్ నేపాల్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు అబౌట్ 2/3 ఆఫ్ ద సర్వైవింగ్ టైగర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, దీస్ టూ నేషన్స్ బికమ్ ప్రైమ్ టార్గెట్స్ ఫర్ ద పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్. సో ఇండియాలో, నేపాల్లో సో 2/3 అబౌట్ 2/3 ఆఫ్ ద ఇప్పుడున్న పాపులేషన్లో 2/3. సో టోటల్ 3 parts ఉంటే 2 parts ఒక టైగర్ పాపులేషన్ ఇండియా అండ్ నేపాల్ లో ఉంది. సో వాటికి హ్యాబిటేట్ ప్రొవైడ్ చేస్తుంది ఇండియా అండ్ నేపాల్. సో అందువల్ల ఈ 2 నేషన్సే పోచింగ్ కానీ, ఇల్లీగల్ ట్రేడింగ్ కానీ బెస్ట్ ప్రైమ్ టార్గెట్స్ అనేవి అవుతాయి. ఓకే, ఫస్ట్ టార్గెట్స్ ఇవే అవుతాయి ఈ కంట్రీసే. ఓకే, అండ్ చూడండి ప్రాజెక్ట్ టైగర్ ఇస్ వన్ ఆఫ్ ద వెల్ పబ్లిసైజ్డ్ వైల్డ్ లైఫ్ క్యాంపెయిన్ ఇన్ ద వరల్డ్, వాజ్ లాంచ్డ్ ఇన్ 1973 లో లాంచ్ అయింది, బాగా పబ్లిష్ అయింది అనమాట. సో వరల్డ్ లోనే బాగా పబ్లిష్ అయిన క్యాంపెయిన్ ఇది ప్రాజెక్ట్ టైగర్. And tiger conservation has been viewed not only as often to the effort of the endangered species, but with the equal importance as the means of the preserving biotypes of the sizable magnitude. Okay, so tiger conservation ni so not only effort to oka endangered species ni protect chesinattuga kaakunda, so equal importance means of oka biotype ni adoka biotype kada tiger. సో ఒక బయోటైప్ ని ప్రిజర్వ్ చేయడం వీలైనంత వరకు సీజబుల్ మ్యాగ్నిట్యూడ్, అంటే ఒక యావరేజ్ నెంబర్ సీజబుల్ మ్యాగ్నిట్యూడ్ లో సో దాని ఒక ఆ బయోటైప్ ని కూడా ప్రిజర్వ్ చేసేయడానికి కూడా అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్, సుందర్బన్ నేషనల్ పార్క్ ఇన్ వెస్ట్ బెంగాల్, బాంధవ్గర్ ఇన్ మధ్యప్రదేశ్, సార్సికా ఇన్ రాజస్థాన్, అలాగే మానస్ ఇన్ అస్సాం అండ్ పెరియార్ ఇన్ కేరళ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, so the conservation projects are now focusing on biodiversity rather than on a few of its components. So అంటే కొన్నిటిపైనే కాకుండా టోటల్ బయోడైవర్సిటీ మీద ఇక ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ లో. సో దెర్ ఈస్ నౌ మోర్ ఇంటెన్సివ్ సెర్చ్ ఫర్ డిఫరెంట్ కన్జర్వేషన్ మెథడ్స్, చాలా సెర్చ్ చేస్తున్నారు. ఇంక్రీజింగ్లీ ఈవెన్ ఇన్సెక్ట్స్ బిగినింగ్ టు ఫైండ్ ప్లేస్ ఇన్ ద కన్జర్వేషన్ ప్లానింగ్ లో ఇన్సెక్ట్స్ ని కూడా, కీటకాలను కూడా కలుపుతున్నారు, ఇంకా ఇంటెన్సివ్ గా మారింది. ఓకే, in the notification under Wildlife Act 1980 and 1986, several hundred butterflies, moths, beetles, okay, and one dragonfly kuda, oka dragonfly kuda alage has been added to the list of the protected species loki వీటిని యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ఇన్సెక్ట్స్, రైట్? And in 1991 for the first time plants were also added to the list, starting with the 6 species. ఒక 6 species తో సో ప్లాంట్ స్పీసెస్ ని ఒక 6 ప్లాంట్ స్పీసెస్ తీసుకొని వాటిని కూడా సో ఈ లిస్టుల్లోకి యాడ్ చేయడం అనేది జరిగింది 1991 నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. సో వీటి యొక్క టైప్స్, ఫారెస్ట్ యొక్క టైప్స్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కోసం తెలుసుకుందాం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కన్జర్వ్ అవర్ వాస్ట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ టు మేనేజ్, కంట్రోల్ అండ్ రెగ్యులేట్ దెమ్. సో మనము కన్జర్వ్ చేయాలని అనుకున్నా సరే అది చాలా కష్టం. సో ఎందుకంటే రాదర్ డిఫికల్ట్ టు మేనేజ్, కంట్రోల్, రెగ్యులేట్, వీటన్నిటి కష్టం. ఓకే, ఇన్ ఇండియా మచ్ ఆఫ్ ద ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఆర్ endowed, owned or managed by government through the forest department or other government departments. ఓకే, సో ఇండియాలో అయితే ఈ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారు, గవర్నమెంట్. సో త్రూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా సో వీటిని మేనేజ్ చేస్తుంది. సో యాజ్ దేర్ ఓన్డ్ ఆర్ మేనేజ్, అయితే సొంతంగా లేదా మేనేజ్ చేస్తుంది. దేర్ ఆర్ క్లాసిఫైడ్
అండర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ కి డివైడ్ చేసాం మనం ఫారెస్ట్ ని. ఓకే, అండ్ ఫస్ట్ టైప్ చూడండి రిజర్వ్డ్ ఫారెస్ట్. ఓకే, రిజర్వ్డ్ ఫారెస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫారెస్ట్. సో మోర్ దెన్ హాఫ్, సో మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మోర్ దెన్ హాఫ్ కంటే ఎక్కువే రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి వస్తుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆర్ రిగార్డెడ్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ యాజ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఆర్ కన్జర్వ్డ్. సో ఇవి చాలా మోస్ట్ వాల్యుబుల్ ఫారెస్ట్ అనమాట. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆర్ రిగార్డెడ్ యాజ్ వీటి ఫారెస్ట్ అన్నిటిలో మోస్ట్ వాల్యుబుల్. సో యాజ్ ఫర్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లో రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ఆల్మోస్ట్ వన్ థర్డ్ 3లో ఒక పార్ట్. సో టోటల్ ఫారెస్ట్ ఏరియా ఇస్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. సో టోటల్ ఫారెస్ట్ ఏరియాలో 1/3 అనేది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. యాజ్ డిక్లేర్డ్ బై ద ఫారెస్ట్ రిపోర్ట్ డిక్లేర్ చేసింది అలా. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది. సో దిస్ ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ డిపెల్యూషన్స్. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటాయి. ఈ ల్యాండ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఓకే, ఎనీ ఫర్దర్ డిపెల్యూషన్ అంటే ఈ ఫారెస్ట్ ఇంకా డిక్రీజ్ అయిపోకుండా, డిపెల్యూట్ అయిపోకుండా ఇవి ప్రొటెక్ట్ చేయబడుతుంటాయి. ఓకే, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. సో చూసారా, ఇది గరియాల్స్. సో ఇది ఒక క్రొకోడైల్ లో ఇది ఒక టైప్ అనమాట, గరియాల్స్ అంటాం వీటిని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అన్క్లాస్డ్ ఫారెస్ట్. దీస్ ఆర్ అదర్ ఫారెస్ట్ అండ్ వేస్ట్ ల్యాండ్స్ బిలాంగింగ్ టు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. సో ఇది గవర్నమెంట్ ద్వారా కానీ, ప్రైవేట్ కానీ, కమ్యూనిటీస్ కానీ, సో ఎవరి సొంతమైన అయి ఉండొచ్చు. ఇవి అదర్ ఫారెస్ట్, వేస్ట్ ల్యాండ్స్ అలాగే ఇంకొన్ని ఫారెస్ట్. సో వీటిని అన్క్లాస్డ్ ఫారెస్ట్ అంటాం. అంటే ఇవి ఎవరికో చెంది ఉంటాయి, రైట్? ప్రైవేట్ కానీ, కమ్యూనిటీస్ కానీ, గవర్నమెంట్ కానీ ఎవరైనా చెంది ఉండొచ్చు. ఓకే, అండ్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఆర్ ఆల్సో రిఫర్ టు ద పర్మనెంట్ ఫారెస్ట్ ఎస్టేట్స్ మెయింటైన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ ఫర్ ద ప్రొటెక్టివ్ రీజన్స్. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ ని అలాగే ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ని పర్మనెంట్ ఫారెస్ట్స్ అని కూడా అంటాం, పర్మనెంట్ ఫారెస్ట్ ఎస్టేట్స్ అంటాం. సో అండ్ మెయింటైన్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ టింబర్ ప్రొడక్షన్ కి, అలాగే అదర్ ఫారెస్ట్ లో ప్రొడ్యూసర్ ఏదైనా సరే వాటన్నిటి కోసం ఇవి ఉంటాయి. ఓకే, వీటిగా మెయింటైన్ చేస్తుంటారు. అండ్ ఫర్ ప్రొటెక్టివ్ రీజన్స్ కోసం కూడా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ మధ్యప్రదేశ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ పర్మనెంట్ ఫారెస్ట్ లో మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఏరియా ఉంది, కన్సిస్టింగ్ 75% ఆఫ్ ఇట్స్ టోటల్ ఫారెస్ట్ ఏరియా. సో టోటల్ గా, సో అక్కడ ఉన్న టోటల్ ఫారెస్ట్ ఏరియాలో 75% అనేది పర్మనెంట్ ఫారెస్టే ఉంటుంది. ఓకే, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర హ్యాస్ లార్జ్ పర్సెంటేజెస్ ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆఫ్ ఇట్స్ టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, సో వీటన్నిటిలో కూడా సో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది. టోటల్ ఫారెస్ట్ ఏరియాలో రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, అండ్ బీహార్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ హ్యావ్ బల్క్ అండర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, వీటన్నిటి దగ్గర ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద ఫారెస్ట్ ఉంది ఎక్కువగా. ఓకే, అండ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ హ్యావ్ వెరీ హై పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ యాజ్ అన్క్లాస్డ్ ఫారెస్ట్ అండ్ మేనేజ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా కూడా అలాగే పార్ట్స్ ఆఫ్ గుజరాత్ లో ఎక్కువ పర్సెంటేజ్ అనేది అన్క్లాస్డ్ లో ఉంది. అన్క్లాస్డ్ ఫారెస్ట్ ఇవి లోకల్ మేనేజ్మెంట్ లో ఉంది ఇంకా. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఆర్ నాట్ న్యూ ఇన్ అవర్ కంట్రీ. సో కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అనేవి మనకేం కొత్త కాదు. వీ ఆఫెన్ ఇగ్నోర్ దట్ ఇన్ ఇండియా ఫారెస్ట్ ఆల్సో హ్యావ్ హోమ్ టు ద సమ్ ఆఫ్ ద ట్రెడిషనల్ కమ్యూనిటీస్. సో మనం ఇంకోటి కూడా ఇగ్నోర్ చేయకూడదు. సో మనం ఇగ్నోర్ చేసేస్తుంటాం. ఆఫెన్ ఇగ్నోర్ దట్ ఫారెస్ట్ అనేవి కొన్ని ట్రెడిషనల్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ కి అవి హోమ్ అనేది. ఓకే, అందులోనే అక్కడ ఉంటుంటారు వాళ్ళు. ఓకే, ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా లోకల్ కమ్యూనిటీస్ ఆర్ స్ట్రగ్లింగ్ టు కన్జర్వ్ దీస్ హ్యాబిటేట్స్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ రికగ్నైజింగ్ దట్ ఓన్లీ దిస్ విల్ సెక్యూర్ దేర్ ఓన్ లాంగ్ టర్మ్ లివ్లీహుడ్. సో చూడండి, సో కొన్ని ఏరియాస్, సమ్ ఏరియాస్ లో లోకల్ కమ్యూనిటీస్ ఏమో చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఈ ఫారెస్ట్ ని కన్జర్వ్ చేయడం కోసం. సో దీస్ హ్యాబిట్స్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ తో కలిసి కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఓకే, రికగ్నైజింగ్ దట్ ఓన్లీ దిస్ విల్ సెక్యూర్ దేర్ ఓన్ లాంగ్ టర్మ్ లివ్లీహుడ్. సో వాళ్ళకి అది తెలుసు, వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ లివ్లీహుడ్ అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది సెక్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కన్జర్వ్ చేయడానికి. ఓకే, ఇన్ సాహసిక టైగర్ రిజర్వ్ రాజస్థాన్, ఓకే, సాహసిక టైగర్ రిజర్వ్ లో విలేజెస్ హ్యావ్ ఫాట్ అగెనెస్ట్ మైనింగ్ బై సైటింగ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ రూల్స్ చెప్పి సో అక్కడ మైనింగ్ ని ఆపేశారు. ఓకే, అగెనెస్ట్, సో విలేజెస్ హ్యావ్ ఫాట్ అగెనెస్ట్, మైనింగ్ అగెనెస్ట్ గా వాళ్ళు ఫైట్ చేశారు. ఓకే, అండ్ ఇన్ మెనీ ఏరియాస్ విలేజెస్ themselves are protecting habitats and explicitly rejecting government involvement. సో కొన్ని విలేజెస్ అయితే కంప్లీట్ గా వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఓకే, రిజెక్ట్ చేసేస్తున్నారు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సో విలేజెస్ వాళ్ళంతటి వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాటిని. అలాగే ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ 5 villages ఇన్ అల్వార్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్ హ్యావ్ డిక్లేర్డ్ 1200 hectares ఆఫ్ ఫారెస్ట్ యాజ్
as Bhairav the cow sanctuary, okay, so declaring their own set of rules and regulations with who not allowing hunting and protecting the wildlife against the outside encroachment. So Alwar district Rajasthan లో ఒక 5 villages కలిసి 1200 hectares వాటిని ఫారెస్ట్ గా డిక్లేర్ చేసేసారు. ఓకే, భైరవ్ దేవ్ ద కౌ సాంక్చురీ గా డిక్లేర్ చేసి వాళ్ళు ఓన్ రూల్స్ పెట్టుకొని అందులో హంటింగ్ కానీ ఇలాంటివి ఏవి అసలు అలౌ చేయరు అనమాట. ఓకే, అండ్ ప్రొటెక్టింగ్ అక్కడ వైల్డ్ లైఫ్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, Sacred groves, a wealth of diverse and rare species. Sacred groves కోసం చూద్దాం. Nature worship is an age-old traditional belief based on the premise that all creations of nature have been protected. So nature worship. So మనం నేచర్ ని వర్షిప్ చేస్తుంటాం, పూజిస్తుంటాం, రైట్. పెద్ద పెద్ద ట్రీస్ ని మనం పూజిస్తుంటాం, రైట్. ఇది మన ఓల్డ్ బిలీఫ్ లోనే ఇది ఉంది. ఓకే, సో ఎందుకోసం ఆల్ క్రియేషన్స్ ఇన్ నేచర్ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్. సో అన్ని క్రియేషన్స్ కూడా నేచర్ లో ఉన్న అన్ని క్రియేషన్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, రైట్. Such beliefs have preserved several virgin forests in pristine from several sacred groves, the forest god and goddesses. Okay, these patches of forest or parts of large forests have been left untouched by the local people, and any interference with them is banned. Okay, so ilanti namakalto, so chala forest, several virgin forests in pristine from forms called sacred groves ante pavitramaina chetlu, right. So vaatni సో ఫారెస్ట్ గాడెసెస్ గా వాటిని ఉంచేసి అలాగే వాటిని ఆ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద లార్జ్ ఫారెస్ట్ హ్యావ్ బీన్ లెఫ్ట్ అన్టచ్డ్. అంటే వాళ్ళు అక్కడికి ఎంటర్ అవ్వకూడదు, ఎవరు ఎంటర్ అవ్వకుండా సో బై ద లోకల్ పీపుల్ వాటిని బ్యాన్ చేసేసారు. ఓకే, కంప్లీట్ గా. ఓకే, సో వాటిని ఏం చేయకూడదు అనమాట. సో వాళ్ళు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ సర్టెన్ సొసైటీస్ రివర్ ఏ పర్టికులర్ ట్రీ విచ్ దే హ్యావ్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోమోరియల్. సో చాలా సొసైటీస్ లో ఒక పర్టికులర్ ఏదైనా ట్రీని వాళ్ళు పూజిస్తుంటారు కదా, వాళ్ళు అది ప్రిజర్వ్ చేసుకుంటున్నారు ఎప్పటి నుంచో, రైట్, టైమ్ ఇమ్మోమోరియల్. సో ద ముండాస్ అండ్ ద సంతల్స్ ఆఫ్ చోటా నాగ్పూర్ రీజియన్ వర్షిప్ మౌవా. ఓకే, బసియా లెటిఫాస్, బహియా లెటిఫోయా. ఓకే, బసియా లెటిఫోలియా. ఓకే, అండ్ చూడండి ఇది మహువా ఇది. ఓకే, సో వీళ్ళు ముండాస్ అండ్ సంతల్స్ ఇక్కడ చోటా నాగ్పూర్ రీజియన్ లో వాళ్ళు ఆ ట్రీని వర్షిప్ చేస్తుంటారు. అలాగే కదంబా, అంతోకలఫస్. ఓకే, కదంబా ట్రీస్ ఇదొకటి. అలాగే అండ్ ట్రైబల్స్ ఆఫ్ ఒరిస్సా అండ్ బీహార్ వర్షిప్ ద టామరిన్. ఓకే, టామరిండస్ ఇండికా. అలాగే మ్యాంగో, మంకిఫెరా ఇండికా. సో అండ్ ట్రీస్ డ్యూరింగ్ బడ్డింగ్. సో వీళ్ళందరూ కూడా వీటిని వర్షిప్ చేస్తుంటారు మోస్ట్లీ బడ్డింగ్ టైంలో. ఓకే, టు మెనీ ఆఫ్ అస్ పీపల్ అండ్ బనియన్ ట్రీస్ ఆర్ కన్సిడర్డ్ సాక్రెడ్. సో మనలో చాలా మందికి పీపల్ ట్రీస్, బనియన్ ట్రీస్ ఇవన్నీ కూడా సాక్రెడ్ ట్రీస్, రైట్, పవిత్రమైన చెట్లు, రైట్. అండ్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ చెప్పేసుకొని చూడండి. ఇండియన్ సొసైటీ కంప్లీట్స్ ఆఫ్ సెవరల్ కల్చర్స్. సో మన దగ్గర సెవరల్ కల్చర్స్ ఉన్నాయి, ఈచ్ విత్ ఓన్ సెట్ ఆఫ్ ట్రెడిషనల్ రూల్స్ ఉన్నాయి. ఓకే, కన్జర్వింగ్ నేచర్. సో నేచర్ని కన్జర్వ్ చేయడం ప్రతి ఒక్కరికి ఒక ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇట్స్ క్రియేషన్స్ అండ్ సాక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫెన్ అస్క్రైబ్డ్ టు స్ప్రింగ్స్, మౌంటైన్ పీక్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఆర్ క్లోజ్లీ ప్రొటెక్టెడ్. మౌంటైన్స్ పీక్స్ కానీ స్ప్రింగ్స్ కానీ పవిత్రమైనవి ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా ప్లాంట్స్ ని కానీ యానిమల్స్ ని కొన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు, రైట్. అండ్ యూ విల్ ఫైండ్ ట్రూప్స్ ఆఫ్ మకౌస్ అండ్ లాంగూర్స్ అరౌండ్ ద టెంపుల్స్ దగ్గర మకౌస్ కానీ లాంగూర్స్ కానీ కనిపిస్తుంటాయి. అండ్ దే ఆఫెన్ ఫెడ్ డైలీ, ట్రీటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ డివోటీస్. సో వాటిని ఫీడింగ్ అనేది డైలీ ఇస్తుంటారు వాటి టెంపుల్ దగ్గర ఉండడం వల్ల. అలాగే వాటిని టెంపుల్ డివోటీస్ గా చూస్తుంటారు. అండ్ ఇన్ అరౌండ్ Vishnoi village in Rajasthan, herds of black buck, okay, and chinkara and nilgai and peacocks can be seen as integral part of the community and nobody harms them. So ఇలాంటి ఈ విలేజెస్ లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, వాటిని ఎవరు హార్మ్ చేయరు. సో వాటిని ఒక పార్ట్ గానే చూసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ద ఫేమస్ చిప్కో మూవ్మెంట్ ఇస్ ద ఇన్ హిమాలయాస్ has not only successfully resisted deforestation in several areas but also have shown the community afforestation with the indigenous species can enormously successful. So Chipko movement, okay, Chipko movement Himalayas lo successful ga. So deforestation ఆపడమే కాదు, afforestation కూడా, అంటే మళ్ళీ ఫారెస్ట్ ని గ్రో చేయడం. సో ఇండిజినస్ స్పీసెస్ తో అది సక్సెస్ అయింది. ఓకే, అండ్ అటెంప్ట్స్ టు రివైవ్ ద ట్రెడిషనల్ కన్జర్వేషన్ మెథడ్స్ ఆర్ డెవలపింగ్ న్యూ మెథడ్స్ ఆఫ్ ఎకలాజికల్ ఫార్మింగ్ ఆర్ నౌ వైడ్ స్ప్రెడ్. సో అటెంప్ట్స్, సో మన ట్రెడిషనల్ కన్జర్వేషన్ మెథడ్స్ అలాగే డెవలపింగ్ మెథడ్స్ అనేవి ఎకలాజికల్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ గా డెవలప్ అవుతుంది. ఓకే, and farmers and citizens groups like Bees Bachao Andolan alage and Tehrilo alage and Navdanya, okay, Navdanya have shown that adequate levels of diverse crops production without the use of synthetic chemicals are possible and economically viable. So synthetic chemicals em lekunda, okay, alage and are possible, synthetic chemicals lekunda manam vitni production anedi baga tiyocchu, diversified crop production anedi tiyocchu. సో అది ఎకనామికల్లీ వైబుల్ పాసిబుల్ అవుతుంది. సో అది పాసిబుల్ అవుతుందని ఈ ఫార్మర్ సిటిజన్ గ్రూప్స్ అనేవి ప్రూవ్ చేసుకున్నాయి. ఓకే,
in India, Joint Forest Management, JFM, okay, Joint Forest Management. So program furnished a good example for involving local communities in the management and restoration of degraded forests. So program, idoka program, Joint Forest Management oka program. So furnished a good example for దేనికోసం local communities ని ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. సో ఈ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో రిస్టోరేషన్ లో లోకల్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేయడం. సో ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇట్ ఫార్మల్ ఎగ్జిస్టెన్స్ సిన్స్ 1988 నుంచి ఇది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. వెన్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా పాస్ ద ఫస్ట్ రెజల్యూషన్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ రెజల్యూషన్ ఒడిశా గవర్నమెంట్ అనేది ఇచ్చింది, పాస్ చేసింది. Okay, JFM depends on the formation of local village institutions that are undertaken protection activities mostly in the degraded forest and land managed by the forest department. So forest department management లో ఉన్న ల్యాండ్ ని ఇక్కడ లోకల్ పీపుల్, సో లోకల్ విలేజర్స్ ఏమో సో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఓకే, అదే అంటే JFM అంటే జాయింట్ మేనేజ్మెంట్ అనమాట. సో గవర్నమెంట్ ప్లస్ లోకల్ కమ్యూనిటీస్ కలిసి మేనేజ్ చేసుకుంటాయి, ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఇన్ రిటర్న్ ద మెంబర్స్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ ఎంటైటిల్డ్ అండ్ ఇంటర్మీడియరీ బెనిఫిట్స్ లైక్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అలాగే షేర్ ఇన్ ద టింబర్ హార్వెస్టెడ్ బై ద సక్సెస్ఫుల్ ప్రొటెక్షన్. సో వాళ్ళకి రిటర్న్ లో ఆ పీపుల్ కి రిటర్న్ లో సమ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది కొంత అనేది వాళ్ళకి వస్తుంది. ఓకే, రిటర్న్ లో. ఓకే, సో ద క్లియర్ లెసన్ ఫ్రమ్ ద డైనమిక్స్ ఆఫ్ ద బోత్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా ఈస్ దట్ లోకల్ కమ్యూనిటీస్ ఎవ్రీవేర్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో మనం అంతా చూసాం, డిస్ట్రక్షన్ చూసాం, అలాగే రీకన్స్ట్రక్షన్ చూసాం, అండ్ ప్రతి లెవెల్లో కూడా లోకల్ కమ్యూనిటీస్ అనేవి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. ఓకే, and but there is still a long way to go before local communities are at the center stage in decision making. So accept only those economic and development activities that are people centric, environment friendly and economically rewarding. So but there is still a long way to go, ఇంకా చాలా వే ఉంది. ఓకే, సో ప్రతి దగ్గర కూడా లోకల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది కదా. సో బట్ దెర్ ఈజ్ స్టిల్ అ లాంగ్ వే టు గో బిఫోర్ లోకల్ కమ్యూనిటీస్ ఆర్ అట్ ద సెంటర్ స్టేజ్ డిసిషన్ మేకింగ్ లోకి వచ్చే ముందు ఇంకా చాలా టైం అనేది ఉంది. ఓకే, అండ్ యాక్సెప్ట్ ఓన్లీ దోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దట్ ఆర్ పీపుల్ సెంట్రిక్. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలాంటి వాటిని యాక్సెప్ట్ చేయాలంటే పీపుల్ సెంట్రిక్ అయి ఉండాలి, ఇంకా పీపుల్కి యూజ్ ఉండాలి, రైట్, అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఎకనామికల్లీ రివార్డింగ్. సో ఎకనామికల్ గా అలాగే ఎన్విరాన్మెంటల్ గా పీపుల్ కి అన్ని విధాలుగా సో అది పెర్ఫెక్ట్ అయితేనే అలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ ద డిపల్యూషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా. సో ఫ్లోరా అండ్ ఫనా అనేది తగ్గిపోవడానికి ఇందులో ఏది కరెక్ట్ రీజన్ కాదు. ఓకే, వ్యాలిడ్ రీజన్ కాదు. ఓకే, నాట్ ఎ వ్యాలిడ్ రీజన్. So which of the following conservation strategies do not directly involve community participation? So ఇందులో ఏ ఫాలోయింగ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో, సో కన్జర్వేషన్ స్ట్రాటజీలో ఏది డైరెక్ట్ గా నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎందులో లేదు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోవడానికి ఎందులో లేదు ఇచ్చిన ఆప్షన్స్ లో. ఓకే, అంటే పీపుల్ యొక్క పార్టిసిపేషన్ లేదు, అక్కడ ఉన్న కమ్యూనిటీ లోకల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేదన్నమాట ఇందులో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, సో యానిమల్స్ కేటగిరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ కేటగిరీ అనేది చెప్పండి. ఓకే, చూడండి, బ్లాక్ బక్ ఉంది, ఏషియన్ ఎలిఫెంట్, అండమాన్ వైల్డ్ పిగ్, హిమాలయన్ బ్రౌన్ బేర్, పింక్ హెడ్ డక్స్, వీటన్ని కూడా అవి ఎక్స్టెంట్ లో ఉన్నాయా, రేర్ లో ఉన్నాయా, ఎండేంజర్డ్ లో ఉన్నాయా, సో అవన్నీ కూడా చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాచింగ్. సో మ్యాచింగ్, ఇది కూడా మ్యాచింగ్ ఉంది చూడండి, రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, సో మ్యాచింగ్ ఇది కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 30 words. సో వర్డ్ లిమిట్ లో రాయండి, 30 words లిమిట్. ఓకే, వాట్ ఈస్ బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఓకే అదొకటి. ఓకే, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్ కి ఎందుకు ఇంపార్టెంట్, సో కొన్ని రీజన్స్, హ్యూమన్ కి ఎందుకు అది ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ అనేది, అలాగే బయోడైవర్సిటీ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిపల్యూషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. సో హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఫ్లోరా అండ్ ఫానా డిపల్యూట్ తగ్గిపోవడానికి రీజన్, సో ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎలా హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి వాటి డిక్రీజ్ కి ఫ్లోరా అండ్ ఫానా డిపల్యూట్ అయిపోవడానికి కారణం అవుతున్నాయి, ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇన్ 30 words. అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 120 words. ఓకే, పెద్ద క్వశ్చన్స్ 120 words లో ఆన్సర్ చేయండి. ఓకే, డిస్క్రైబ్ హౌ కమ్యూనిటీస్ హ్యావ్ కన్జర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. సో ఎలా కమ్యూనిటీస్ అనేవి ఎలా కన్జర్వ్ చేస్తున్నాయి, కన్జర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అలా వైల్డ్ లైఫ్ ని కమ్యూనిటీస్ ఎలా కన్జర్వ్ చేస్తున్నాయో వాటి కోసం డిస్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం చూసాం, రైట్, కమ్యూనిటీ పీపుల్ అందరు కలిసి చేయడం ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, వాళ్ళు ఎలా చేస్తారనేది. రైట్ ఏ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ద కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఫారెస్ట్ ని వైల్డ్ లైఫ్ ని కన్జర్వ్ చేయడానికి కొన్ని మంచి ప్రాక్టీసెస్, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అనేది
కొంచెం నోట్ రాయండి, రైట్ అండ్ నోట్, షార్ట్ నోట్ అనేది రాయండి. ఏ పాయింట్స్ చేయొచ్చు, ఎలాంటివి చేయొచ్చు, ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్ రాయండి, ఒక 120 wordsలో. ఓకే, ఇది చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.